హలో లవర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లవ్. సైకి మరియు హీరోస్ ప్రేమ కథలో చీమల సహాయంతో మొదటి పరీక్షను, రీడును మొక్క సూచనతో రెండవ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది సైకి. కానీ ఇంకా ప్రమాదకరమైన పరీక్షలు ముందున్నాయి. అందాల దేవత ఎఫ్రడైట్ సైకి చేతికి ఒక స్ఫటిక పాత్రనిచ్చి ఇలా చెప్పింది: భూమి మరియు పాతాళాన్ని వేరు చేసే ఒక భయంకరమైన రివర్ సైటెక్స్ నుండి నల్లని నీటిని తీసుకొనిరా. ఆ నది చుట్టూ ప్రమాదకరమైన కొండచర్యలు, భయంకరమైన సర్పాలు కాపలా కాస్తున్నాయి. అక్కడికి చేరడం అంటే ఖచ్చితమైన మరణమే. అప్పుడు సైకి పరిస్థితి చూసిన దేవతల రాజు జూయిస్ జాలిపడ్డాడు. అతను తన శక్తివంతమైన గ్రద్దను పంపించి ఆ గ్రద్ద ఆ ప్రమాదకరమైన నది నుండి దగ్గరికి వెళ్ళి ఆ నది నుండి నల్లటి నీటిని స్ఫటిక పాత్రలో నింపి సైకి దగ్గరకు తీసుకువచ్చింది. అలా మూడవ పరీక్షను కూడా పూర్తి చేసింది. కానీ ఇంకా ఒక చివరి పరీక్ష మిగిలింది. అది అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఎఫ్రిడైట్ సైకికి ఇలా చెప్పింది: పాతాళలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న రాణి ఫెరోస్ఫోనీని దగ్గర నుండి అందాల పెట్టిని తీసుకురా అని. అంటే సైకి స్వయంగా పాతాళలోకానికి వెళ్ళాలి. అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ అందాల పెట్టిని తీసుకురావాలి. కానీ సైకి అప్పటికే చాలా బలహీనంగా మారింది. నిరాశ ఆమెను చుట్టుముట్టింది. ఆ బాధతో ఆమె ఒక ఎత్తైన గోపురంపైకి ఎక్కి జీవితం ముగించుకోవాలని భావించింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ గోపురం ఆమెతో మాట్లాడింది: ఇక్కడితో ఆగిపోవద్దు, నీ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి, ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి పాతాళలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపించింది. సైకి నిజంగా పాతాళలోకానికి వెళ్ళగలిగిందా? ఆ పెట్టిలో ఉన్న రహస్యం ఏమిటి అన్నది తరువాతి భాగంలో తెలుసుకుందాం. మీ వాయిస్ ఆఫ్ లవ్లో.